బుల్రాజు మారువేషంలో అర్జున్ ప్రసాద్ ఇంటికి అంటే గౌతమ్ వాళ్ళ ఇంటికి శ్రావ్య రిసెప్షన్ ఉంది కదా, ఆ రిసెప్షన్ కోసం అని సర్వీసింగ్ బాయ్ లాగా వస్తారు మారువేషంలో. వచ్చిన తర్వాత బుల్రాజు అహల్య కోసం చూస్తూ ఉంటాడు. అహల్య సంగతి ఎలానైనా బయట పెట్టాలి, లేదా అహల్యను తీసుకెళ్ళాలి అని చెప్పేసి మారువేషంలో వస్తారు కదా. వచ్చిన తర్వాత అక్కడ సర్వ్ చేస్తుండగా అర్జున్ ప్రసాద్ ఒప్పిస్తాడు. ఒప్పిస్తే తను అనుకుంటాడు కదా, ఇంద్ర చనిపోయినందుకు గాను సంతాపం తెలియజేస్తూ అహల్య విషయం రాపట్టాలి అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అంటారు కదా, సార్ అని చెప్పేసి అంటే అర్జున్ ప్రసాద్ ఇలా చూస్తాడు. చూస్తే ఈ బుల్రాజ్ అంటాడు కదా, మీ అబ్బాయి చాలా మంచోడు ఉండే సార్, మంచి మనిషి, కానీ ఆ దేవుడే మంచోడు కాదు సార్, పాపం తనని తీసుకో అని అనబోతుండగానే గౌతమ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఇద్దరు డాక్టర్స్, వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు అర్జున్ ప్రసాద్ దగ్గరికి వస్తారు. వచ్చి అంటారు కదా, రిసెప్షన్కి కింద రాలేదా అంకుల్ అని చెప్పేసి అంటాడు ఆకాష్. అప్పుడు అర్జున్ ప్రసాద్ అంటాడు కదా, ఈ మధ్యలో వాడికంటే డ్యూటీ ఎక్కువైపోయింది ఇంటికంటే అని చెప్పేసి అంటాడు. ఈలోపు రాజు ఉన్నాడు కదా, ఇంద్ర చనిపోయింది కదా, మరి వీళ్ళు ఇంద్ర గురించి మాట్లాడకుండా ఏంది అన్నట్టుగా షాక్ అవుతారు. షాక్ అయిన తర్వాత వస్తాను అంటాడు కదా అర్జున్ ప్రసాద్, నేను ఫోన్ కల్పిస్తాను, మీరైనా చెప్పండి కనీసము అని చెప్పి ఫోన్ తీసి ఫోన్ చేయబోతుండగా గౌతమ్ అక్కడికి వస్తాడు. వచ్చి నాన్న నందు శ్రావ్యలను స్టేజ్ మీద తీసుకెళ్ళాలంట రండి అని చెప్పేసి అంటాడు. అంటే అప్పుడు అర్జున్ ప్రసాద్ అంటాడు కదా, గౌతమ్ ఒక్క నిమిషం ఆగురా, ఇంద్రతో మాట్లాడొస్తా అని చెప్పేసి అంటాడు. అప్పుడు గౌతమ్ షాక్ అవుతాడు. షాక్ అయ్యి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి అహల్య దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అంటాడు కదా, ఏమండి ఏమండి అని అంటే, ఏంటండి అంటుంది అహల్య. నాన్న ఇంద్రకి ఫోన్ చేస్తున్నాడండి అని చెప్పేసి అంటాడు. అప్పుడు అహల్య కూడా షాక్ అవుతుంది. అసలు ఇంద్రకి ఫోన్ చేస్తున్నారని వీళ్ళిద్దరు ఫోన్ చేస్తుండగా వీళ్ళిద్దరు ఏమైనా ప్లాన్ చేసి ఇంద్రలా మాట్లాడతారా, లేకపోతే వీళ్ళు మాట్లాడుతుండగా బుల్రాజు ఏమైనా కనిపెడతాడా, లేకపోతే బుల్రాజు ఈ సీక్రెట్ని అక్కడ ఫంక్షన్లో అందరి ముందర ఓపెన్ చేస్తాడా, లేకపోతే యామిని ప్లాన్ చేసింది కదా అహల్యతో, మరి అహల్య చెప్పినట్టుగా యామిని చెప్పినట్టుగా అహల్య నడుచుకుంటుందా లేదా, అసలు ఏం జరుగుతుంది, అంత గందరగోళంగా ఉంది. ఫస్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.